హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఎలాంటి సినిమా చేస్తున్నామన్నది కాదు, మన ప్రమోషన్స్ కి ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారన్నదే పాయింట్ అంటున్నారు మేకర్స్. అందుకే ప్రమోషన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారంట. మరి ఈ పాయింట్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రమోషన్స్ తో అదరకొడుతున్న సినిమాలపై హావ్ ఎ లుక్. సినిమాని ప్రమోట్ చేయడం ఒక ఆర్ట్. అది అందరి వల్ల కాదని ప్రూవ్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ప్రమోషన్స్ అంటే అనిల్, అనిల్ అంటే ప్రమోషన్స్. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ తన సినిమాలకి కావలసినంత హైప్ బిల్డ్ చేసుకునే అనిల్ చిరంజీవితో చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా మీసాల పిల్ల సాంగ్ ప్రోమో అప్డేట్ ఇస్తూ సింగర్ ఉదిత్ నారాయణ్ మెగాస్టార్ కి పాడిన హిట్ సాంగ్స్ గుర్తు చేస్తూ చేసిన ప్రమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. సినిమా రిలీజ్ ఈ ఇయర్ లో లేకున్నా ఎంటర్టైన్మెంట్ ని, ఎగ్జైట్మెంట్ ని మిక్స్ చేసి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు నవీన్ పొలిశెట్టి. వచ్చే సంక్రాంతికి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో అదరగొడుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ స్పెషల్ ప్రోమోలో మీనాక్షి చౌదరితో హిలీరియస్ హ్యూమర్ పండించిన నవీన్ లేటెస్ట్ గా దసరా ప్రోమోతో తన సినిమాకి కావలసినంత హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. నవీన్ పొలిశెట్టి ఎంటర్టైనింగ్ ప్రమోషన్స్ అనగనగా ఒక రాజుపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ విడుదలయ్యే సినిమాలే ఈ రేంజ్ ప్రమోషన్స్ చేస్తుంటే ఈ మంత్ ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న రవితేజ ప్రమోషన్స్ అలా ఇలా కాదు, జాతరలా చేద్దామంటున్నారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన మాస్ జాతర సినిమా విడుదల ఈ నెల 31ని అంటూ కమేడియన్ ఆదితో చేసిన ప్రమోషనల్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఫైనల్లీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది కదా, ఇక మిగిలింది ప్రమోషన్ల జాతరే అంటూ మాస్ మహారాజా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నాగవంశీ. ఇలా థింక్ డిఫరెంట్ అంటూ కొత్త ప్రమోషన్స్ స్ట్రాటజీతో సినిమాలపై ఎగ్జైట్మెంట్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్నారు రాజాసాబ్ హీరోయిన్స్. కెరీర్ లో బ్రేక్ కోసం నిధి అగర్వాల్, టాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ కోసం మాళవిక మోహన్ సహా ఈ సినిమాతోనే బిజీ కావాలని చూస్తోంది రిద్ధి కుమార్. మరి ఈ బ్యూటీస్ హోప్స్ ని డార్లింగ్ ఫుల్ఫిల్ చేస్తారా? ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మలు వరుస ఆఫర్స్ అందుకుంటారా? ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ కు రెడీ అవుతున్న రాజాసాబ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. ప్రభాస్ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో పాటు హీరోయిన్స్ తో డార్లింగ్ కెమిస్ట్రీ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీ పెంచేసింది. ప్రభాస్ తనకు లక్కీ చార్మ్ అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తోంది నిధి అగర్వాల్. వీరమల్లు రిజల్ట్ తో సాటిస్ఫై అవని నిధి రాజాసాబ్ సినిమా తనకు పర్ఫెక్ట్ బ్రేక్ ఇవ్వకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. నిధి అగర్వాల్ తో పాటు ప్రభాస్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ రాజాసాబ్ సక్సెస్ పై క్యూరియస్ గా ఉంది మాళవిక మోహనన్. మాస్టర్, తంగళాన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయిన మలయాళ బ్యూటీకి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫోటోషూట్స్ తో హీట్ పుట్టించే మాళవిక రాజాసాబ్ లో ప్రభాస్ తో కెమిస్ట్రీపై క్యూరియస్ గా ఉన్నారు ఫ్యాన్స్. ట్రైలర్ లోని ఈ ఇద్దరి రొమాంటిక్ సీన్స్ కి ఫిదా అవుతున్నారు అంతా. సినిమాలో ఇద్దరి మధ్య మాస్ సాంగ్ కూడా ఉందని తెలిసి ఎగ్జైట్ అవుతున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనంతో పాటు రాజాసాబ్ పై ఆశలు పెట్టుకున్న మరో భామ రిద్ధి కుమార్. రాజ్ తరుణ్ లవర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించిన రిద్ధి ప్రభాస్ రాధేశ్యామ్లో మెరిసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత వెంటనే రాజాసాబ్లో థర్డ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుని అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇప్పుడు రాజాసాబ్ తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తోంది రిద్ధి కుమార్. ఇలా ఈ ముగ్గురు హీరోయిన్స్ భారమంతా ప్రభాస్ పై వేసి డార్లింగ్ తమకు లక్కీ చార్మ్ అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ బ్యూటీస్ హోప్స్ ని ప్రభాస్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఓజీ 5 స్టార్మ్ తగ్గక ముందే బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన కాంతారా చాప్టర్ 1 సాలిడ్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. నెక్స్ట్ వీక్ వరకు ఈ 2 సినిమాలదే ఫుల్ హవా. ఇక ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ ని మాకు వదిలేయండి బరిలోకి దిగుతున్నారు యంగ్ హీరోలు. అంతేకాదు ఈసారి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదంటూ ఆడియన్స్ కి భరోసా కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర హడావిడి అంతా యంగ్ హీరోలదే. రీసెంట్ గా విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కాంతారా చాప్టర్ 1 మినహా ఇకపై అన్ని చిన్న సినిమాలదే హవా. మరీ ముఖ్యంగా ఈ మంత్ థర్డ్ వీక్ ఆడియన్స్ కి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయి
క్రేజీ సినిమాలు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తోన్న మిత్రమండలి సినిమా. ప్రియదర్శి నిహారిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ ఈ నెల 16న ఆడియన్స్ ముందుకొస్తోంది. హిలేరియస్ ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. మిత్రమండలి విడుదలైన ఒక్కరోజు గ్యాప్ లోనే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. జాక్ సినిమాతో హిట్ ట్రాక్ తప్పిన ఈ టిల్లుగాడు రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాతో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మీకు తెలుసు కదా అంటూ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు. ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమా లిరికల్ సాంగ్స్ చార్ట్ బస్టర్ గా అదరగొడుతున్నాయి. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో 100 కోట్ల హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథ్ సిద్ధుకి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 17న మైత్రి బ్యానర్లో చేస్తోన్న డ్యూడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న బైలింగ్వెల్ మూవీ నుంచి విడుదలైన 2 సింగిల్స్ అదరగొడుతున్నాయి. ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ యంగ్ హీరోల సినిమాల హడావిడి ఎలా ఉన్నా దీపావళికి సాలిడ్ ధమాకా ఎంటర్టైన్మెంట్ మాత్రం తనదే అంటున్నారు కిరణ్ అబ్బవరం. క్రేజీ ఎంటర్టైనర్ కే ర్యాంప్ సినిమాతో ఈ నెల 18న బాక్సాఫీస్ ముందుకొస్తున్నారు కిరణ్. దిల్ రుబాతో సక్సెస్ ట్రాక్ తప్పిన కిరణ్ అబ్బవరం ఓ రేంజ్ ప్రమోషన్స్ తో కే ర్యాంప్ సినిమాతో కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్న ఈ యంగ్ హీరోలు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో వెయిట్ అండ్ సీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. దీన్ని పూర్తిగా రివర్స్ చేస్తూ ముందు రచ్చ గెలిచిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఇంట గెలిచింది. ఇన్నాళ్ళు దేనికోసమైతే వెయిట్ చేసిందో దాన్ని సొంతం చేసుకుంది. 6 ఏళ్లుగా వెయిట్ చేసిన ఆ సక్సెస్ రానే వచ్చింది. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన జాన్వీ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ ఎంత? ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. డే 1 10 కోట్ల 11 లక్షల రూపాయల డబుల్ డిజిట్ ఫిగర్ టచ్ చేసి తన సినిమా రికార్డ్స్ ని తానే బ్రేక్ చేసింది జాన్వీ కపూర్. 8 కోట్ల 71 లక్షలు కలెక్ట్ చేసిన ధడక్, 7 కోట్ల 95 లక్షలు వసూలు చేసిన దేవరా పార్ట్ 1, 7 కోట్ల 73 లక్షలు కలెక్ట్ చేసిన పరం సుందరి, 6 కోట్ల 85 లక్షలు వసూలు చేసిన మిస్టర్ అండ్ మిస్ మహి సినిమాల డే 1 కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసింది సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినా కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం రోల్ చేసిన అతిలోక సుందరి కూతురు చుట్టమల్లే పాటతో టాలీవుడ్ ఆడియన్స్ చూపుల్ని తన వైపుకు చుట్టేసుకుంది. ప్రజెంట్ రామ్ చరణ్ తో పెద్ద సినిమా చేస్తోన్న జాన్వీ బాలీవుడ్ లో ఒక్క హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తోంది. ఆగస్ట్, సెప్టెంబర్ బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో పరం సుందరి, హోమ్ బౌండ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన నిరాశే ఎదురైంది. ఫైనల్లీ సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ తో పాటు హిట్ టాక్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతోంది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఎన్ని సినిమాలు చేసినా లక్ కలిసి రాలేదు. వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన శ్రీదేవి కూతురు బీటౌన్ జనాలతో బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకుంది. 1 కాదు 2 కాదు, బాలీవుడ్ లో 10కి పైగా సినిమాలు చేసిన గుంజన్ సక్సేనా, రూహీ సినిమాల్లోని జాన్వీ నటనకి ప్రశంసలే తప్ప స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం తీసుకురాలేదు. ఫైనల్లీ సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తో పాటు అదిరిపోయే కలెక్షన్స్ వస్తూ ఉండడంతో జాన్వీ కపూర్ ఇంట గెలిచినట్లే అంటున్నారు బీటౌన్ ఆడియన్స్. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న రిషబ్ శెట్టి, సిద్ధు కోసం అనిరుద్, బాలీవుడ్ డ్రామా అయిన క్యారెక్టర్స్ లో మార్పులు, ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రిషబ్ శెట్టి కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. డే 1 1.28 మిలియన్ టికెట్స్ అమ్ముడైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ బ్యాడాస్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు అనిరుద్ రవిచందర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రెస్టీజియస్ రామాయణ సినిమా ఎక్కువ భాగం వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నట్లు చెప్పారు డైరెక్టర్ నితీష్ తివారీ. నిపుణుల సలహాలు తీసుకుని పాత్రల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
నందు, అవికా గౌర్ హీరోయిన్లుగా నటిస్తున్న అగ్లీ స్టోరీ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియదర్శి, ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ప్రేమంటే సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. లవ్, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్ లాల్, మమ్ముటి, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రేటియాట్ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార కీ రోల్ ప్లే చేస్తోంది. శ్రీ విష్ణు, కామ్రేడ్ కళ్యాణ్ స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న చిరంజీవి మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా బాబా బ్లాక్ షిప్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా మటన్ సూప్ మూవీ టీజర్ విడుదలైంది. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. యాంకర్ సుధీర్ హీరోగా నటిస్తున్న హైలెస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.